మందకృష్ణ మాదిగ సారథ్యంలో గత 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని కోరుతూ పోరాటం జరుగుతుందని, న్యాయబద్ధమైన పోరాటాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే అధికారికంగా వర్గీకరణ అమలు చేయాలని బీసీ కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువ అంజన్న అన్నారు. కరీంనగర్లో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణ గురించి జరిగిన ఉద్యమంలో ఎందరో వీరమరణం చెందారని, వారి త్యాగం గొప్పదని, వారి త్యాగం వృధా కాదని, త్వరలో వర్గీకరణ అమలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత మోహన్ బైరాగి మాట్లాడుతూ వర్గీకరణ అనేది ప్రజాస్వామికమైన హక్కుని, దానిని వెంటనే అమలు చేయాలని, అణగారిన మాదిగ ఉపకులాల బతుకుల్లో వెలుగులు నింపాలని అన్నారు. కానీ ఈ వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు ఇకనైనా ఆలోచించుకొని మాదిగలకు మద్దతు పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కవంపల్లి రాములు మాదిగ, బెజ్జంకి అనిల్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దోమకొండ శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుండా థామస్ మాదిగ, తడగొండ రమేష్ మాదిగ, దోమకొండ నరేష్ మాదిగ, దోమకొండ గోపి మాదిగ తదితరులు పాల్గొన్నారు. బీసీ మేధావులు, కళాకారులు, జర్నలిస్టుల తరఫున మేము మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కు. అది దానికి మద్దతుగా యాప్రాల్ బాలాజీనగర్ హైదరాబాద్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 7 జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ కరీంనగర్ జిల్లాకు వచ్చినాం. ఈ ప్రజాస్వామిక హక్కుకు అందరూ సబ్బండ కులాలు మద్దతు తెలపాలి. ఆ మద్దతు తెలిపే క్రమంలో వాళ్ళను చైతన్యవంతం చేసే క్రమంలో మేము ఈ కార్యక్రమం తీసుకొని నడుస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ప్రస్తుతం నడుస్తున్న భవిష్యత్తులో కూడా బీసీ కులాలకు సంబంధించి కులకరణ అంశంలో కానీ బీసీ కులాల్లో ఉన్నటువంటి ఎవరి వాటా వాళ్ళకు రావాలనే రాజకీయ వాటా నుంచి మొదలు పెడితే ఆర్థిక అంశాల్లో అన్ని వాటాలు ఎవరికి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వాటా రావాలనే ఉద్యమానికి కూడా సుప్రీంకోర్టు సైతం వర్గీకరణ న్యాయబద్ధమని చెప్పింది. కమిషన్లు కూడా ఎన్ని కమిషన్లు వేసినా వాళ్ళందరూ కూడా వర్గీకరణ తప్పక జరగాల, మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వారికి దక్కాల్సిన వాటా కంపల్సరీగా దక్కాలని చెప్పేసి ఘంటాపథంగా చెప్తుంది. ఊరంతా కూడా కోడై కూస్తుంది. అయినప్పటికీ ఇందులో తాత్సారం ఏందో కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, ఇంకా అంతే లేట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఖచ్చితంగా అధికారికంగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే నినాదంతో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ పట్టణం లోపల మహాప్రదర్శన చేసి మా బలాన్ని మా మందబలాన్ని చూపిస్తానని మందకృష్ణ పిలుపునిస్తే అది మీ ఒక్కరి యొక్క బాధ్యతనే కాదు, మా బాధ్యత కూడా అని చెప్పేసి మా బీసీ సంఘాల కవులు, కళాకారులు, మేధావుల ఐక్యవేదిక 33 జిల్లాలు తిరుగుతూ నినదిస్తూ ఈరోజు కరీంనగర్కి రావడం జరిగింది.